ఈ దినవాక్య ధ్యానాంశం. నీ జీవితంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయా? అంతా బాగుంది అని అనుకున్నప్పుడు ఎందుకని మన జీవితంలో కొన్నిసార్లు అకస్మాత్తుగా మార్పులు వస్తూ ఉంటాయి? దేవుడు ఎందుకని ఈ మార్పులను అనుమతిస్తాడు? నిండు చూలాలైన మరియమ్మ అనుకుని ఉంటుంది, ఈ ప్రజా సంఖ్యను గూర్చిన ఆజ్ఞ ఇప్పుడే రావాలా? మరియమ్మ పడుతున్న ఇబ్బందిని చూస్తున్న యేసేపు కూడా తన మదిలో ఎంతో వేదన చెంది ఉంటాడు. ఇప్పటికప్పుడే బయలుదేరి బెత్లెహేము వెళ్ళాలంటే ఎంత కష్టం, ఎందుకని ఇంతటి పిడుగులాంటి వార్త ఇప్పుడు దాపరించింది అని ఎంతో మదనపడి ఉంటాడో. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మరియకు యేసేపునకు అర్థం కాలేదు. కానీ అంతా దేవుని చిత్తము నెరవేర్పు కొరకే జరుగుతుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగాను ఇబ్బందికరముగాను కనిపించవచ్చు. కానీ మనము దేవుని చిత్తములో ఉన్నట్లయితే సమస్తము దేవుని మహిమ కొరకే సమకూడి జరుగునని గ్రహించాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. లోకరక్షకుడైన క్రీస్తు ఎక్కడ జన్మించాలో అది క్రీస్తు జన్మించకముందు 720 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది. దేవుడు మీకా ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఖచ్చితంగా చెప్పాడు, యోధా బెత్లెహేమా, నీవు స్వల్పమైన గ్రామము కాదు, యూదులను పరిపాలించి రాజు నీలో నుంచి రాబోతున్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. కన్యక గర్భవతి కుమారుని కనెను అని యెషయా సెలవిస్తే ఆ కుమారుడు బెత్లెహేములో జన్మించెను అని మీకా సెలవిచ్చాడు. ఇప్పుడు చూడండి, బెత్లెహేములో యేసు జన్మించవలసి ఉండగా యేసేపు మరియ ఎక్కడ ఉన్నారు? నజరేతులో ఉన్నారు. నజరేతులో యేసు జన్మించటం సాధ్యము కాదు, జన్మించకూడదు. ఎందుకని? ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని ముందుగానే ప్రవచింపబడి ఉంది. అది దేవుని ఉద్దేశ్యం. మరి దేవుని చిత్తము ఇప్పుడు యేసేపు మరియ జీవితంలో దేవుని చిత్తము జరుగుతూ బెత్లెహేములో యేసు జన్మించాలంటే అకస్మాత్తుగా మార్పులు రావాలా వద్దా? అదే జరుగుతుంది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతులో నుండి యోదయాలేని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. లోకాసు వార్త 2వ అధ్యాయము 1-5 వచనాలు మనము చూడగలుగుతున్నాం. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.